లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రపతిని అవమానించిన జగన్, ఇది రాజద్రోహం కాదా? ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి రాష్ట్రపతిని అవమానించడం ఏంటనుకుంటున్నారా? ఆ విషయాలు ఏంటి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలల రాజధానిగా మిగిలిపోయినటువంటి అమరావతిని ఎట్టకేలకు రాష్ట్రపతి గారు రాజముద్ర వేశారు. అది కూడా ఓ పద్ధతి ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత లోక్సభలో పాస్ చేయడం, రాజ్యసభలో పాస్ చేసిన తర్వాతే రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, రాజముద్ర పడింది. ఇంతవరకు బాగుంది కదా, అమరావతి రాజధాని ఫిక్స్డ్ కదా, ఇంకా ఎవరు ఏమీ చేయలేరు, అంగుళం కూడా కదపలేరు అనే మాట కూడా వాస్తవమే కదా. మరి ఇంత జరుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం సరే ఏదో ప్రెస్ మీట్లో మావిగన్ అన్నాడంటే అది వేరే విషయం. లోక్సభలో బిల్లు పాస్ అవుతున్న సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా మావిగన్ అని చెప్పేసి ఫ్లెక్సీలు పెడతాం ఏంటండి? ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్ళికి బాజాలని, అదే తరహాలో ఇక్కడ అమరావతి రాజధాని అని చెప్పేసి రాజముద్ర పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెట్టేసి ఫ్లెక్సీలు వేయటం, ఇది మరలా ఎక్కడో కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే తాడేపల్లిలోనే ఆ ఫ్లెక్సీలు పెట్టేసి మావిగన్ మావిగన్ అని చెప్పేసి ఆ రకంగా తయారైపోయింది. ఇప్పుడు రాష్ట్రపతి గారు ఆమోదించిన తర్వాత కూడా ఇంకా మావిగన్ అని చెప్పేసి ఫ్లెక్సీలు పెడితే అది రాజద్రోహం కిందకి రాదంటారా? మరి రాష్ట్రపతి గారు ఏదైతే రాజముద్ర వేశారో అది అవమానించినట్లుగా భావించకూడదా? అంటే మరి ఖచ్చితంగా అది మరి న్యాయస్థానాల్లోనో లేకపోతే ఎవరైనా కేసు వేస్తారో లేకపోతే కేసు వేసినా తీసుకోరో లేకపోతే అసలు ప్రభుత్వం పట్టించుకోవాలో మరి అది మీరు గమనించండి. ఎందుకంటే ఒక ప్రక్కన రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా భావిస్తున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. సరే, పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అభిమానులు ఎవరికి వాళ్ళకి నచ్చిన పార్టీకి తగినట్టుగానే వాళ్ళ స్టాండ్ ఏదైతే ఉంటే దాన్నే పట్టుకుని అడిగి మంచా చెడా అనేది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారంటే ఇక అదంతే. ఇక చంద్రబాబు నాయుడు గారు మంచి చెప్పారా చెడు చెప్పారన్నది ఆలోచించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇక వాళ్ళ యొక్క దృష్టి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే బ్రహ్మాండంగా వాస్తవం అయ్యి ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఫాలో అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్పారంటే ఆయనకు ఉన్న అభిమానులు కూడా అలాగే ఇక మా పవన్ అన్న చెప్పాడంటే తిరుగులేదు అనే తరహాలో వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. సిమిలర్గా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దాంట్లో కూడా ఇది ఇంకా కొంచెం ఎక్కువ అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ముందు ఏం చెబుతారు, అది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది కూడా ఆలోచించరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే అంతే, ఇదే కదా అసలు. దానివల్ల ఇప్పుడు ఇదంతా వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అది కాస్త ఆర్కే కామెంట్, వీకెండ్ కామెంట్ బై ఆర్కే కానీ ఆ తదుపరి వాళ్ళు చేసిన నిరసన కార్యక్రమాలు కానీ అది చిలిచిలికి గాలివానైనట్లుగా ఎంత దూరం వెళ్ళిందో చూడండి. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు తొలుత అమరావతి అన్నప్పుడు అమరావతే కాదు, మనం 3 రాజధానులు అంటే 3 రాజధానులే, లేదు మావిగన్ అంటే మావిగన్నే, రేపు ఇంకో ఏదో గన్ అంటే ఆ గన్నే అంటారు. ఇక అది వాళ్ళ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అది గొర్రె అయితే గొర్రె, బర్రె అయితే బర్రి. అరే బర్రె కాదు గొర్రె అంటే సరే సరే గొర్రె అంటారు. అరే అది గొర్రె కాదు బర్రె, మొన్న నేనైతే పొరపాటుని చెప్పానంటే ఓహో పొరపాటుని చెప్పావన్నా అయితే బర్రె అంటారు. ఇక ఇదే తరహా. సో ఆ రకంగా సరే ఇంకా ప్రతిపాదనలో ఉన్నప్పుడు లేకపోతే ఇంకా బిల్లు పాస్ అవునప్పుడు ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. కానీ అన్నీ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫ్లెక్సీలు పెట్టడానికి వెనకాల కారణం ఏంటంటారు? విద్వేషాలు, లేకపోతే ఆ అక్కసు. అమరావతి అనేది చెవును పడకూడదు మనకి. అసలు అమరావతి అనేది మనకు చెవును పడకూడదు, రాజధాని ఉండకూడదు. ఇప్పుడు ఎవరు బొత్స గారా ఎవరో చెప్తున్నారు, ఏంటది ఆ మచిలీపట్నం అమరావతిలోనే ఉంది, ఈ విజయవాడ అమరావతిలోనే ఉంది, గుంటూరు అమరావతిలోనే ఉంది, అంటే మావిగన్లోనే, ఈ మావిగన్లోనే అమరావతి ఉంది. సో అంటే మచిలీపట్నంలోనే ఈ అమరావతి అనేది కూడా వస్తుంది. మచిలీపట్నంలో ఈ మావిగన్ దాంట్లోనే ఇవన్నీ వస్తాయి అంటున్నారు. ఇవన్నీ అవి రావటం కాదు, అమరావతిలోనే ఇవన్నీ ఉన్నాయి. అమరావతిలో అవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ ఇది మావిగన్ ఏంది, కావాలంటే నాకు అమరావతి కాదండి వేరే పేరు మార్చండి అని చెప్పేసి అంటే ఇంకా వ్యతిరేకత వస్తుందని. అంటే అమరావతి అంటే నచ్చలేదు, నచ్చకపోవడానికి గల కారణాలు ఏంటి?
అమరావతి అనగానే ఒక సామాజిక వర్గమా, అమరావతి అనగానే ఒక మతమా, అమరావతి అనగానే ఒక విద్వేషమా? కాబట్టి మా విగన్ ఇక్కడ అనేక రకాలైన పర్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అందులో మతానుసారంగా ఉందని, కులపరంగా ఉంది అని. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి అమరలింగేశ్వర స్వామివారి ఆలయం ఉంది, అక్కడ ఒకటి శివాలయం కూడా ఉంది. 2 అక్కడ అనేక రకాలైన మామూలుగా గుళ్ళు బాగా ఫేమస్ కదా. ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే ఇప్పుడు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది. సో అలా ఒక చరిత్ర కలిగినటువంటి పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు ఉన్నాయి. ఇక కనకదుర్గమ్మ అమ్మవారిని టచ్ చేయకుండా అటు ఎక్కడ ఏమీ చేయలేని పరిస్థితి. నువ్వు మావిగన్ తీసుకున్న అమరావతి అన్నా సరే అమ్మవారి ఖచ్చితంగా అమ్మవారిని టచ్ చేసే ఉండాలి. కాబట్టి అమ్మవారి గురించి ఎక్కడా లేదు. సో కాబట్టి అమ్మవారి గారిని విస్మరించడానికో లేకపోతే ఆ ప్రాంతాన్ని ప్రక్కన పెట్టేసి మన రాజధాని అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి పేరు అక్కడ ఉంటుంది కాబట్టి విజయవాడ అనేది పెట్టారు. సో ఈ రకంగా మతానుసారంగానా లేకపోతే కమ్మ సామాజిక వర్గం అని తొలించి చెబుతున్నారు. కాబట్టి ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి ఇప్పుడు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ ఎక్కడ పడింది? కాంబినేషన్ ఏంటో అల్టిమేట్ కాంబినేషన్ అంటే కమ్మ కాపు కాంబినేషన్. ఈ కమ్మ కాపు కాంబినేషన్ అనేది స్ప్లిట్ చేయాలి అంటే ఒకటి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్య కాన్ఫ్లిక్ట్ రావాలి. వీళ్ళేమో బల్లగొద్ది చెబుతున్నారు 1కి 10 సార్లు ఎట్టి పరిస్థితుల్లో రాదు అని. సో ఈ పరిస్థితుల్లో ఇంక వీళ్ళు విడిపోవడం అనేది జరగదు. ఇది ఫిక్స్ అని జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది. సో వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్? ఏం చేయాలి అని అంటే ఇక్కడ కమ్మ వాళ్ళు ఉన్నారనేది మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాం కాబట్టి సో నెక్స్ట్ ఇటు మచిలీపట్నం నుంచి తీసుకొస్తే కొంచెం కాపబిలిటీ ఎక్కువ ఉంటారు. ఆ రకంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మీరు మచిలీపట్నం దగ్గర నుంచి తీసుకోండి. మచిలీపట్నం, పామర్రు, ఉయ్యూరు, అటు గుడివాడ, ఇటు ప్రక్కన కంకిపాడు, ఇక విజయవాడ, ఇక్కడ వరకు కొంచెం చల్లపల్లి కావచ్చు, అవినిగడ్డ కావచ్చు, ఈ ప్రాంతం అంతా ఏంటి అంటే కాపు సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా ఉంటారు. సో ఇక ఆ రకంగా ఏమైనా సరే ఇక్కడ వాళ్ళకి అంటే మా జగనన్న ఇటు తీసుకొచ్చేసాడు, మా జగనన్న ఇటు అంటున్నాడు. ఒరే స్వాములారా, ముందు అర్థం చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం అనినా అనకపోయినా ఆ ప్రాంతం కూడా అమరావతి రాజధాని పరిధిలోనే ఉంది. సో వీళ్ళకి మరి ఆ ఆలోచన ఏ విధంగా కలుగుతుందో మరి అది ఇది సపరేట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 ఒకటే. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అమరావతిలో ఉన్నదే, కాకపోతే ఆయనకు అమరావతి అనే పేరు వినటానికి ఇరిటేషన్. అది ఇప్పుడేంటి ఆయన నేను వద్దు, అక్కడ దీక్ష చేసిన వాళ్ళని వాయుకొట్టుడు కొట్టాను, అక్కడ దీక్ష చేసే వాళ్ళని అసలు ఏమాత్రం కూడా నడవనీయలేదు, మాట్లాడనీయలేదు, అలాంటి వాళ్ళు రేపు నా ముందు తొడలు కొట్టుకుంటా మీసాలు తిప్పుకుంటా తిరుగుతూ ఉంటారు అనే భావన ఏమైనా కలిగిందా? లేకపోతే ఇప్పుడు అమరావతి రాజధానిని స్టాంపు గుద్దేసరికి అసలు విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీరని అవమానంగా భావిస్తున్నారా? ఒక నాయకుడు అన్న తర్వాత ఒక ప్రాంతం పట్ల ఒక సామాజిక వర్గం పట్ల విద్వేషం పెట్టుకుంటేనో అసలు నాయకుడు ఎలా అవుతారు? ఇది గుర్తించండి ముందు. ఒక నాయకుడు అన్న తర్వాత అందరినీ జాగ్రత్తగా ఎవరికి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేయగలుగుతూ ఉండాలి. ఒక ప్రాంతం అంటే ద్వేషం, నాకు అది నచ్చదు అంటే నీకు వ్యక్తిగతంగా ఏదనిపిస్తుందో అది సమాజం మీద రుద్దేయకూడదు. నీ వ్యక్తిగతం వేరు, నాయకత్వ లక్షణాలు వేరు. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే తరహాలో ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మనం పరిపాలన చేయాలి. అంతేకాని నాకు అది ఇష్టం లేదు కాబట్టి ప్రజలకి ఇష్టమైనా సరే నేను దాన్ని దూరం చేస్తానంటే అప్పుడు నాయకుడు ఎవరు? అది ఎవరైనా కావచ్చు. ప్రజల అభిష్టానం మేరకే పరిపాలన అనేది కొనసాగాలి, లేదా నిర్ణయాలు తీసుకోవాలి. అధికారంలో ఉండగా పరిపాలన కొనసాగకుండా ప్రతిపక్షంలో ఉండగా కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే వాళ్ళు అసలు రాజకీయ నాయకులే అవరు, నాయకులు అసలు కాలేరు, ప్రజలకు అంతకంటే దగ్గర కాలేరు. ఇది మాత్రం సుస్పష్టం. సో ఇక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు మెజారిటీ ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని కావాలి అని కోరుకుంటుంటే ఇక్కడ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా కొంతమంది, మాకు అది కాదు, మాకు ఇదే కావాలి అని ఆయన ఏం చెప్తే అదే. సో ఈ మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది చూసుకోవాలి కదా. అదేమీ లేకుండా నేను అనుకున్నదే వేదం, ఇక అదే చట్టం అని చెప్పేసి అన్నట్టుగా వ్యవహరిస్తే ఇదిగో ఎంతకాలమైనా ఇదే పరిస్థితుల్లో ఉంటారు. అంతేందుకు సొంత మనుషులే
రివర్స్ అయ్యారు. సొంత మనుషులు అంటే మరలా ఇక్కడ ఈ ఆస్తిపాస్తులు రక్త సంబంధికులు కాదు నేను మాట్లాడుతాను. సొంత పార్టీలోని క్యాడరే రివర్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి పైన. స్లోగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి లేండి. అవి సందర్భం వచ్చినప్పుడు ఆ పేర్లు కూడా అవసరమైతే చెప్పాల్సి వస్తుంది, అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ ఫ్లెక్సీలు పెడతాం అనే దాన్ని ఎలా పరిగణించాలి? ఇది రాజద్రోహం కిందకి రాదా? ఎప్పుడెప్పుడో ఎవరెవరో మాట్లాడారని చెప్పేసి రాజద్రోహం కేసు పెట్టేసి లోపలేస్తారు కదా, మరి ఇదేమవుతుంది? ఏ కేసు కింద పెట్టచ్చు? ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో న్యాయ నిపుణులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి? ఎటువంటి కేసులు నమోదు చేయొచ్చు? అసలు కేసు నమోదు చేయడానికి వీలు లేదా ఏంటి అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.